శ్రీ ఉమా ఫ్రెండ్ సర్కిల్ బబ్లు సుబాని అలాగే మిత్రుడు గౌతమ్ తిప్పన్నది వాటర్మోన్ సెంటర్లో ఘనంగా అలా కాదు ఆయన యొక్క జన్మదిన వేడుకల్ని జరిగింది. కొంచెం అయితే వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా ప్రతినిత్యం ప్రతి వాడ యాక్టివ్గా ఉండి పాల్గొంటూ ఉన్నారు. అలాగే ఈరోజు కూడా అభివృద్ధికి మారుపేరైన మార్గాన్ని భరతరామ్ గారి జన్మదిన వేడుకలు ఉదయం వాటిలో కూడా ఘనంగా జరుగుతున్నాయి. పెద్దలు అమ్మారావు గారు అలాగే ఇతర సోదరులందరూ కూడా వచ్చి స్వచ్ఛందంగా పాల్గొని పార్టీలకు అతీతంగా వర్గాలకు అతీతంగా కూడా ఒక మంచి నాయకుడిని మనం కూడా ప్రోత్సహించాలన్న ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమం అందరికీ కూడా పేరు పేరున కూడా నా ధన్యవాదాలు. మాజీ పార్లమెంట్ సభ్యులైన మార్గాని భరతరామ్ గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ ఉమా ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ఘనంగా ఈవేళ అనేక మంది పేదలకి ఈవేళ ఎండ ఎక్కువగా ఉండడం వల్ల అందరికీ టోపీలు పంచిపెట్టడం జరిగింది. ఈ రాజమండ్రిలో అనేక అభివృద్ధి చేసింది ఎవరనంటే మార్గాని భరతరామ్ గారి పేరు ప్రతి ప్రజల్లోని ప్రతి గుండెల్లోని ఈవేళ రాజమండ్రి అభివృద్ధి చేసింది ఎవర్రా అంటే మార్గాని భరతరామ్ గారు అని చెప్తారు. ఈవేళ ప్రతి వార్డులో కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈవేళ పుట్టినరోజు వేడుకలు జరుపుతున్నారు. ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అనేక మంది నాయకులు ఈవేళ రాజమండ్రిలో స్వచ్ఛందంగా అందరూ ముందుకు వచ్చి భరతరామ్ గారి పుట్టినరోజు చేయడం అందరికీ సంతోషకరం. హ్యాపీ బర్త్డే భరతన్న అనిపించే విధంగా అతను 5 సంవత్సరాలు కూడా నిర్విరామంగా రాజమండ్రి నగరాన్ని ఏ రకంగా అభివృద్ధి చేసాడో మనం అందరూ కళ్ళతో చూసాం. గుడ్డివాళ్ళు చూడకపోవచ్చు, కానీ గుడ్డివాళ్ళు కూడా చూసి మెచ్చుకునేలాగా ఈ నగరాన్ని అంతా కూడా సుందర నగరంగా తీర్చిదిద్దినటువంటి మన మార్గాని భరతరాము, మా సోదరుడు తనయుడైనటువంటి మార్గాని భరతరాము, మరి ఆయనకి 200 అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు కలిగించాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఆ పరమశివుడు సాక్షిగా ఇవాళ ఆయన చక్కని నాయకుడిగా నిరంతరం ఇవాళ ప్రభుత్వం పోయిన తర్వాత 2 ఏళ్ళు కూడా ఏ రోజు నేను ఓడిపోయాననే కాకుండా నిర్మలంగా ప్రజల్లో నేనున్నాను అని చెప్పి ఇవాళ అక్కడ బ్లడ్ బ్యాంక్ కానివ్వండి, మెడికల్ క్యాంప్ కానివ్వండి, అలాగే ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి భరతరాము నిండు మనసుతో నేను అభినందిస్తూ అతనికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.